ఒకసారి డ్రోన్ గురించి పూర్తిగా చెప్తారా? ముందుగా మీ పేరు, ఊరు? నా పేరు నాట్లపురం నరేష్, మాది విష్ణూరు విలేజ్, మండలం పాలకుర్తి, జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్. అన్న మేము వ్యవసాయ రైతులమే. మేము ఇంతకుముందు దీని మీద ఏం అనుభవం లేదు మాకు. మా వ్యవసాయంలో మాకు దిగబాటు పొలాలలో మందు కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నేను ఒక 5-6 ఎకరాల ఆసాన్ని, మా ఫ్రెండ్కి ఒక 4-5 ఎకరాలు ఉంది. ఇద్దరం కలిసి చిన్న ఆలోచన చేసుకొని ఇది తీస్తే ఎట్లా ఉంటుంది, మా ఊర్లో లేదు ఇంతకుముందు. మన పాలకుర్తి మండలంలో గ్రోమోర్ దగ్గర నుంచి తెస్తుండే, ఆయన తెచ్చి ఇచ్చిండు కొట్టేది. మిత్రులను కలిసి తీసుకున్నామన్న, ఇద్దరం ఆపరేటింగ్ నేర్చుకున్నాము. హైదరాబాద్లో తీసుకున్నాం. చాలా తిరిగామన్న దీని గురించి, ఎక్కడెక్కడ మంచిగా ఉంటుంది, ఏ డ్రోన్ అయితే బాగుంటుందని. ఎక్కడ తిరిగినా సేమ్ డ్రోన్స్ అన్న. వాళ్ళు అమ్మే కంపెనీలు వేరే నేమ్స్ పెట్టుకున్నారు, కానీ డ్రోన్స్ అయితే సేమ్ ఉన్నాయి. ప్లస్ మాకైతే 100% పాజిబుల్ అయిందన్న, మంచిగా సక్సెస్ అవుతుంది. 100% మేము స్ప్రే చేయగలుగుతున్నాం, బాగా వస్తుందన్న. మాకు చాలా ఇబ్బంది అయితే తప్పింది. చాలామంది రైతులు కూడా చెప్తుర్రు, రైతులు మొక్కజొన్న లోపలికి పోయి గడ్డి మందు కొట్టాలన్నా, పై స్ప్రే చేయాలన్నా కొమ్మలు ఇరిగిపోవడం, చెట్లు ఇరిగిపోవడం, అలా నడవరాకపోవడం, అవి కోసుకపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉందన్న. దీనివల్ల ఈ పైనుంచి స్ప్రే చేసుకుంటే బెస్ట్, మంచిగా ఉందన్న. సార్ ఆపి మందు పోసి మళ్ళీ పోయి రెండే అవుతుందన్న, మూడింటికి చేసుకోండి అని ఇష్టం. మూడింటికి చెయ్యి. నువ్వు మందు ఎన్నిటికి పోతా అన్నిటికి కొడతాను, అదే ఏమద్దు, నువ్వు వాయిస్ తోటి చెప్పు సరిపోతుంది. రాజన్న ఓకే నాన్న, స్ప్రే చూసినావా?
ఏ కంపెనీ డ్రోన్ అన్న ఇది? ఇది శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ అని మనకు హైదరాబాద్లో ఉందన్న. అంబర్పేట, పెద్ద అంబర్పేట దగ్గర తొర్రూరు విలేజ్లో ఉంది. ఇప్పుడు ఒక్కో బ్యాటరీ ఎన్ని ఎకరాలు కొడతాం ఇది? మినిమం అయితే 4 అన్న, సీనియారిటీ అయితే 4 కొట్టవచ్చు అంట. కాకుండా మేము ఏంటంటే 3 కొట్టేసి ఆపుతున్నాం. మీకు పూర్తి స్థాయిలో అనుభవం వచ్చేంత వరకు అట్లా పూర్తి స్థాయిలో అనుభవం వచ్చేంత వరకు 3 కొట్టేసి ఆపుతున్నాం. ఎందుకంటే కొంచెం మాకు కూడా ఇబ్బందిగా అన్న. కొత్త డ్రోన్ తోటి ఎన్ని బ్యాటరీలు వచ్చినాయి మీకు? 3 బ్యాటరీలు వచ్చినాయి అన్న. 22,000 amps ఒక బ్యాటరీ, 3 బ్యాటరీలు వచ్చేసినాయి. డ్రోన్ కాస్ట్ 360 పడ్డది అన్న. మొత్తం మాకు 3,60,000 పడ్డది. ఒక 20,000 మా ఖర్చులకు అయినాయి అన్న. మా మిత్రుడు నేను సగం వేసుకొని తీసుకున్నాను. మాకు దిగబాటు పొలాలు బాగున్నాయి అన్న. మా నాన్నలు వ్యవసాయం చేసినప్పుడు ఎడ్లతోటి దున్నేరు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసరికి మొత్తం దిగబాటు పొలాలు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల మేము దిగి కొట్టలేకపోతున్నాం. మేము కొంచెం చదువుకున్న వాళ్ళం, సరే ఎంతో కొంత వాళ్ళ లెక్క వ్యవసాయం అయితే చేయలేకపోతున్నాం. ఉన్న వ్యవసాయాన్ని పోనీయొద్దని మందు కొట్టలేకపోతున్నాం. ఈ ఆలోచన చేసినాం అన్న, యూట్యూబ్లో చూసి చిన్నగా. ఇదైతే సక్సెస్ అయిందన్న మాకు. మీరు మీ సొంత పొలాన్ని వాడుకుంటారు? ఉపాధికి బాగున్నదన్న. మా సొంత పొలం కంటే మా పొలం ఏముందన్న, 5 ఎకరాలు అంటే ఒక 2 అవర్స్లో కొట్టేయచ్చు. ఉపాధి బాగుంది దీనిపైన. మీరు ఒక్క రోజు ఈ డ్రోన్ ఉపయోగించి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు? 15 నుంచి 20 ఎకరాలు స్ప్రే చేస్తున్నాను. రైతుకు మీరు స్ప్రే చేసినప్పుడు ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? 400 అన్న. ఒక ఎకరానికి 400. ఇది ఒక 10 లీటర్స్ పంప్ అన్న. ఆ 10 లీటర్స్లో మందు ప్లస్ వాటర్ పోస్తే ఎకరానికి స్ప్రే అయిపోతుంది. దీనివల్ల కొత్తగా ఇప్పుడు రైతులకే కానీ యువకులకే కానీ ఉపాధి కోసం తీసుకుంటే ఏ విధంగా ఉంటే తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు అన్న, ఉపాధి కోసం అయితే తీసుకోవచ్చు. కాకపోతే దీన్ని పెట్టుకుంటే వేరే పనులు ఏం పెట్టుకోవద్దు అన్న. ఈ సీజన్ అన్ని రోజులు వేరే పనులు ఏం పెట్టుకోవద్దు. దీన్ని మీరు తీసుకుపోవడానికి మనం ఏ విధంగా నాకు జూపిటర్ స్కూటీ ఉందన్న. ఆ స్కూటీ పైన స్టాండ్ చేయించుకున్నాను. మేము 2 మనుషులము ఆ స్కూటీ వెళ్ళిపోతాం అన్నది. ఇది 3 బ్యాటరీలు, ఛార్జరు, రిమోటు ప్లస్ డ్రోను. మేము 2 మనుషులం ఆ స్కూటీ పైన వెళ్ళిపోతాం అన్న. అయితే ఇప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు తరచూ ఊర్లోకి పోలేరు, మరి దీన్ని ఛార్జింగ్ ఎట్లా పెట్టి బ్యాటరీలకు? బ్యాటరీలు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదన్న, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అన్న ఛార్జర్. అందుకే ఛార్జర్ మా ఎంబడే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఒకటి ఎర్త్కు ఒకటి ఫేస్కి ఇచ్చేసి బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టవచ్చు. ఒక్క బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 25 to 30 minutes అన్న. ఒక బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 25 నిమిషాల నుంచి 30-35 నిమిషాల లోపు ఫుల్ అయిపోద్ది. ఒక రోజుకు గరిష్టంగా ఎన్ని ఎకరాలు కొడతారు మీరు ఇట్లా? 15 ఎకరాల నుంచి 20 ఎకరాలు కొడుతున్నాం అన్న. ఒక్క దగ్గర ఉంటే ఎన్ని ఎకరాలు కొడతారు? ఒక్క దగ్గర ఉంటే 25 వరకు కొడతాం. ఇప్పటికైతే 18 ఎకరాలు లాస్ట్ కొట్టినాం అన్న మేము 25 రోజుల్లో ఒకరోజు. ఇక ఇంకా సీనియారిటీ పెరిగితే ఇంకేమన్నా పెరుగుతుండొచ్చు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు లైసెన్స్ లాంటివి ఏమైనా ఇష్యూ చేసేదంటారా కంపెనీ వాళ్ళు? లైసెన్స్ ఇచ్చిర్రన్న మాకు. డ్రోన్ పైలట్ లైసెన్స్ ఉన్నదన్న. మార్కెట్లో ఉన్న రకాల డ్రోన్లు ఏంటిది, మీ రకం డ్రోన్ ఏంటిది? అన్ని డ్రోన్స్ సరే, మేము పావుమ్యాన్ డ్రోన్ చూసినాము, ఇది చూసినాము, ఇంకోటి చూసినాం. ఎక్కడున్నా సేమ్ ఉన్నాయన్న డ్రోన్స్. మేము విఘ్నేశ్వర కంపెనీలో తీసుకున్నాం, శ్రీ విఘ్నేశ్వర. ఈ ఎక్సైట్ అనేది ఏంటిది అంటారు ఇక్కడ? ఈ XE8 అనేది దీని కెపాసిటీ అన్న, మన దీని మొత్తం డ్రోన్ కెపాసిటీ. ఇది XE8. ఇంకోటి X6 వచ్చినాయి, X6 ప్లస్ వచ్చినాయి. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతున్నాయి అన్న. ఫ్లయింగ్ అయ్యేటప్పుడు కొంచెం గాలి బాగా వస్తే వెళ్ళిపోతున్నాయి. ఇది ఓకే ఉంది. ఇప్పుడు వాటితో పోల్చుకుంటే ఇదే మంచి సామర్థ్యం కలిగి ఉండదు అంటారు డ్రోన్? మా వరకు అయితే ఇది ఓకే అన్న, 100% ఓకే. ఇంకా పై కూడా బాగానే ఉంటాయి. కాకపోతే 6 కన్నా ఇది బెటరు, చాలా బెటరు. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల అది గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోవడం లేదు. మనం ఎటు ఆపరేటింగ్ చేస్తే అటే వెళ్ళిపోతుంది. ఆ 6+ ఏంటంటే కొంచెం హెవీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల మనం పైకి లేపుతాం కదా అన్న, లేపినప్పుడు అది గాలి వచ్చినప్పుడు ఆ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అనుకున్న డైరెక్షన్లో పోకుండా విండ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మన రిమోట్ మన చేతులు ఉంటుంది, హెవీ వెయిట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఇక్కడ ఫార్మర్ ఉన్నారు మీతోటి. ఇప్పుడు రాజు గూడూరు మొక్కజొన్నకు గడ్డి మందు, పురుగు మందు 2 కలిపి కొట్టినా చాలా చక్కగా పడుతుంది. మంచిగానే పడుతుంది, పర్వాలేదు. స్ప్రే మంచిగా పడుతుందా అన్న? మీరు అనుకున్నట్టు పడుతుందా? మీరు చేతి పంపు తోటి కొట్టి ఉంటారు కదా ఇంతకు ముందు, అది పడ్డట్టు పడుతుందా? దానికంటే ఇంకా మంచిగా పడుతుందా? దానికన్నా మంచిగా పడుతుంది. గడ్డి కూడా మంచిగా పడుతుంది. ఇంతకుముందు 2 ఎకరాలు కొట్టించిన, అది కూడా మొత్తం ఇట్లా స్ప్రే కొట్టించిన మంచిగా మొత్తం గడ్డి ఇట్లా ఏం లేకుండా వచ్చింది. చాలా చక్కగా పడుతుంది. రైతులు కొంచెం దూరం పోసుకోవాలన్నా వాటర్ తక్కువ, దీంతో మందు ఎక్కువ పడడం వల్ల స్ప్రే మంచిగా పడుతుంది. తుంపర్లు పడ్డట్టు పడుతుంది దీంతో, మొత్తం ఎయిర్ తోటి, ఈ ఫ్యాన్లకు వచ్చే గాలితోటి తుంపర్లు పడ్డట్టు పడుతుంది, మన మంచు పడ్డట్టు పడుతుంది. ఇది చాలా చక్కగా స్ప్రే అవుతుంది.
అంతేనా అన్న? అట్లా అవుతుందా మీకు? అంతే. మీకు సాటిస్ఫాక్షనా నేను ఇంత దూరం వచ్చి కొట్టినందుకు? మంచిగా పడుతుంది అన్న. ఎవరైనా తీసుకోవచ్చు అన్న, తీసుకోవచ్చు. ఉపాధి కోసం అయితే తీసుకోవచ్చు అన్న, ఉపాధి కోసం తీసుకోవచ్చు, సొంతంగా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అన్న. బాగున్నది, ఎవరైనా తీసుకోవచ్చు. దాన్ని ఆపరేటింగ్ నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. బాగున్నది అన్న. 10 లీటర్స్ వాటర్ పోసుకొని ఫ్లై అయినాక 3 to 5 minutesలో 1 acre కంప్లీట్ అయిపోద్ది. అన్న ఇది వైరు ఎంసీబీ మన ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాయిలర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ వైరు మనం ఒకటి ఎర్త్కొకటి ఫేస్కొకటి ఇచ్చేసి ఎంసీబీ ఏమైనా కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినా కానీ బ్యాటరీలకు కానీ ఛార్జర్కి కానీ ఏ ఇబ్బంది పడకుండా ఎంసీబీ ఒకటి ఫిట్ చేసుకున్నాం. ఎంసీబీ పడిపోతుంది. ఇది ఎప్పటికీ మా బండ్లోనే ఉంటుంది అన్న, మాతోటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3 బ్యాటరీలు మాతోటే ఉంటాయి. 3 బ్యాటరీలు నా బండిలో పడతాయి. ఈ స్కూటీ కాబట్టి 3 బ్యాటరీలు పడిపోతాయి ఈజీగా. 3 బ్యాటరీలు అయిపోయిందా రిమోట్. బ్యాటరీలు అన్న 3 బ్యాటరీలు. ఈ చార్జర్ ఇన్నే ఉంటుంది. పెట్టుకోవడానికి స్టాండ్ చేయించుకున్నాం మన స్కూటీకి, ఏ ఇబ్బంది లేకుండా. మలుసుకున్నాక దీని మీద పెట్టడమే. డ్రోన్కు సపోర్ట్ ఎవరైనా కావాలన్నా మరి తీసుకెళ్ళడానికి? ఏం అవసరం లేదన్న. ఇప్పుడు ఒక్కరైనా పోవచ్చు, ఇద్దరైనా పోవచ్చు. దీని మీద బండి మీద 2 మనుషులు కొంచెం బ్యాటరీలు అటు ఇటు పట్టుకపోవడానికి ఉండాలి కాబట్టి 2 ఉంటాం మేము. 2 మనుషులు వెళ్ళిపోతాం ఇక.